హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామచంద్ర చెస్ అకాడమీ. ముందు లెసన్లో మనం బోర్డ్ని ఎలా అరేంజ్ చేయాలి, పీసెస్ యొక్క నేమ్స్ మరియు వాటి వాల్యూస్ కోసం తెలుసుకున్నాం. ఈ లెసన్లో పీసెస్ని ఎలా మూవ్ చేయాలో నేర్చుకుందాం. మొదటిగా కింగ్తో మొదలు పెడదాం. మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే మన వైట్ కింగ్ D5లో ఉంది. D5 నుంచి వైట్ కింగ్ తన చుట్టూ ఉన్న స్క్వేర్స్లో ఏ స్క్వేర్కైనా వెళ్ళగలదు, కానీ ఒక్క స్క్వేర్ మాత్రమే ఎట్ ఏ టైం మూవ్ చేయగలం కింగ్ని. సో కింగ్ ఇక్కడ D5 నుంచి మనకి C5, C6, D6, E6, E5, E4, D4, C4 ఈ యొక్క 8 స్క్వేర్స్లో ఏ స్క్వేర్కైనా సరే వైట్ కింగ్ మూవ్ అవ్వగలదు, కానీ కేవలం ఒకసారి ఒక స్క్వేర్ మాత్రమే మూవ్ చేయగలం. కింగ్ ఇక్కడ నుంచి ఇంకొక స్క్వేర్కి జంప్ చేయలేదు, ఎట్ ఏ టైం 2 స్క్వేర్స్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు బ్లాక్ కింగ్కి ఎక్కడెక్కడ మూవ్స్ ఉన్నాయో చెప్పగలరా? బ్లాక్ కింగ్ H8 స్క్వేర్లో ఉంది. H8 నుంచి బ్లాక్ కింగ్ని మనం ఎక్కడికి మూవ్ చేయగలం? మీరు చూడొచ్చు, G8 స్క్వేర్ ఒకటి, G7 స్క్వేర్ ఒకటి. ఈ 2 స్క్వేర్స్లోకి మాత్రమే బ్లాక్ కింగ్ని మనం మూవ్ చేయగలం. H7 స్క్వేర్లోకి మూవ్ చేయలేం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బ్లాక్ పాన్ ఉంది. సో H7లోకి మూవ్ చేయలేం, అలాగని కింగ్ ఆ పాన్ ఉన్న స్క్వేర్ నుంచి జంప్ చేయలేదు. సో ఇక్కడ G7 స్క్వేర్ని నేను ఎలా ఐడెంటిఫై చేశానో మీకు ఆల్రెడీ లాస్ట్ లెసన్లో చెప్పాను, ఇంకోసారి చూడొచ్చు. G5 నుంచి ఒక యారో గీసాను, అలాగే 7th ర్యాంక్ నుంచి ఒక యారో. ఆ 2 యారోస్ ఇక్కడ ఎక్కడైతే మీట్ అయ్యో అదే G7 స్క్వేర్. సో నోటేషన్ మనం ఆ రకంగా గుర్తిస్తాం. ఓకే, సో ఇక్కడ మన కింగ్ మూవ్స్ ఇప్పుడు అర్థమయ్యాయి కదండి. కింగ్ కేవలం ఒకసారి ఒక స్క్వేర్ మాత్రమే మూవ్ అవ్వగలదు, అలాగే దానికి అడ్డంగా వేరే పీసెస్ ఏమైనా మన పీసెస్ ఉంటే వాటిని జంప్ చేయలేదు, వాటిని మన ఓన్ పీసెస్ కాబట్టి వాటిని క్యాప్చర్ కూడా చేయలేం. మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన పీస్ క్వీన్ అండి. క్వీన్ మోస్ట్ పవర్ఫుల్ పీస్ అంటారు, ఎందుకంటే క్వీన్ ఎనీ డైరెక్షన్లో వెళ్ళగలదు. ఇక్కడ మీరు చూసినట్టయితే క్వీన్ మీకు హారిజంటల్గా అంటే అడ్డంగా వెళ్తుంది, నిలువుగా వెళ్తుంది, అలాగే డయాగ్నల్గా కూడా వెళ్తుంది. సో క్వీన్ని ఎనీ డైరెక్షన్లో ఎనీ నెంబర్ ఆఫ్ మూవ్స్, అంటే ఎంత దూరమైనా వెళ్ళగలదు. ఒక స్క్వేర్ 2 స్క్వేర్స్ అని కాదు, క్వీన్ మధ్యలో కనుక ఎలాంటి అడ్డంకులు లేకపోతే బోర్డు చివరి వరకు కూడా వెళ్తుంది క్వీన్. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, అన్ని డైరెక్షన్స్లోని క్వీన్ వెళ్ళగలదు. స్ట్రైట్, హారిజంటల్, వెర్టికల్ అండ్ డయాగ్నల్. సో ఇక్కడ పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు, ఒక సెంటర్లో ఉన్న క్వీన్ ఎన్ని స్క్వేర్స్ని అయితే కవర్ చేస్తుందో అన్నీ కూడా మీకు చూపించబడ్డాయి. 27 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుందండి క్వీన్ మధ్యలో ఉంటే. సో అందుకనే క్వీన్ అన్నిటికంటే పవర్ఫుల్ పీస్ అంటాం, ఎందుకంటే క్వీన్ మనకి మల్టీ డైరెక్షన్స్లో వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సిన పీస్ రుక్. రుక్ సిమిలర్ టు క్వీన్, బట్ ఓన్లీ 2 డైరెక్షన్స్లో మాత్రమే వెళ్తుంది. ఒకటి వెర్టికల్, ఇంకోటి హారిజంటల్, నిలువుగా ఇంకా అడ్డంగా మాత్రమే వెళ్తుంది. సో క్వీన్లో కూడా మనం ఈక్వాలిటీస్ చూసాం, కాకపోతే క్వీన్ నిలువుగా అడ్డంతో పాటు డయాగ్నల్గా కూడా వెళ్తుంది. సో రుక్ కేవలం ఒక ప్లస్ డైరెక్షన్లో మాత్రం వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రుక్ D5లో ఉంది. D5 నుంచి హారిజంటల్గా అయితే A5 వరకు వస్తుంది, అటువైపు H5 వరకు వెళ్తుంది. సో మధ్యలో ఎక్కడ ఎట్లాంటి అడ్డంకులు లేవు కాబట్టి. సో అలాగే వెర్టికల్ లైన్ నిలువుగా తీసుకుంటే కనుక రుక్ అటువైపు మనకు D7 వరకు మాత్రమే వెళ్ళగలదు. అక్కడ బ్లాక్ పాన్ D7 స్క్వేర్లో ఉండడం వల్ల D7 వరకు మాత్రం వెళ్ళగలదు. ఆ బ్లాక్ పాన్ని మనం క్యాప్చర్ చేయగలం, ఎందుకంటే అది అపోనెంట్ పాన్ కాబట్టి దాన్ని మనం క్యాప్చర్ చేయగలం. కానీ రుక్ D8లోకి వెళ్ళలేదు, ఎందుకంటే D7లో ఉన్న పాన్ అడ్డంగా ఉంది. అలాగే ఈ కిందకి తీసుకొస్తే D2 వరకు మనకి పాన్ ఉంది. సో D3 వరకే మనకి యాక్సెస్ ఉంది. D2లో మనం సేమ్ కలర్ పాన్ మన పాన్ కాబట్టి దాన్ని మనం క్యాప్చర్ చేయలేం, అలానే దాటుకొని కూడా వెళ్ళలేం. సో D3 వరకే రాగలదు. సో ఎక్కడైతే మనకి అపోనెంట్ పీసెస్ ఉంటాయో వాటిని మనం క్యాప్చర్ చేయగలం, కానీ ఎక్కడైతే మన ఓన్ పీసెస్ ఉన్నాయో వాటిని మనం క్యాప్చర్ చేయలేం, అలానే జంప్ చేయలేం. జస్ట్ వాటికి ఒక స్క్వేర్ ముందు ఆగిపోవాల్సిందే. సో ఇది రుక్ యొక్క మూమెంట్ అండి. జస్ట్ రిమెంబర్ ద ప్లస్ సైన్. సో ప్లస్ డైరెక్షన్లో మాత్రమే రుక్ వెళ్తుంది. అబ్స్ట్రక్షన్ లేనంత వరకు, మధ్యలో అంటే ఏదైనా అడ్డంకులు లేనంత వరకు ఎంత దూరమైనా వెళుతుంది. సో ఎక్కడైనా మన పీసెస్ కానీ అపోనెంట్ పీసెస్ కానీ అడ్డం వస్తే అక్కడితో ఆగిపోతుంది. మనం తర్వాత తెలుసుకోవాల్సిన పీస్ బిషప్. ఇక్కడ D5లో ఉందండి. బిషప్ మనకు ఒక X సింబల్లా వెళ్తుంది. మనం ఇందాక చూసాం రుక్ ప్లస్లా వెళ్ళింది. బిషప్ని మనం X డైరెక్షన్లో పోల్చవచ్చు.
సో ఒక డయాగ్నల్లో మాత్రమే బిషప్ వెళ్ళగలదు. ఇక్కడ బిషప్ మనకి వైట్ కలర్లో ఉంది. సో ఇంకా త్రూఅవుట్ ద గేమ్ అంటే ఆట మొత్తం కూడా ఆ బిషప్ వైట్ కలర్ స్క్వేర్స్లో మాత్రమే తిరగగలదు. ఎట్టి పరిస్థితుల్లో అది బ్లాక్లోకి వెళ్ళదు, ఎందుకంటే కేవలం డయాగ్నల్గా మాత్రమే వెళ్తుంది కాబట్టి. సో కలర్స్ చేంజ్ అయ్యే అవకాశం బిషప్కి లేదు. గేమ్ ప్రారంభంలో ఒకవేళ మన బిషప్ వైట్ స్క్వేర్లో ఉంటే, ఎలాగో 2 బిషప్స్ ఉంటాయి, ఒకటి వైట్లోని ఒకటి బ్లాక్లోని. సో వైట్ బిషప్ ఆట చివరి వరకు కూడా వైట్ స్క్వేర్లోనే ఉంటుంది, బ్లాక్ బిషప్ ఆట చివరి వరకు బ్లాక్ స్క్వేర్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ బిషప్ మనం చూడొచ్చండి, డయాగ్నల్ A8 నుంచి H1 డయాగ్నల్లోని అటువైపు A8 వరకు వెళ్ళగలదు, బట్ H1 డయాగ్నల్ వరకు H1 వరకు రాలేదు. అందుకే రెడ్ కలర్లో చూపించాం మీకు. ఎందుకంటే G2లో పాన్ మన ఓన్ వైట్ కలర్ పాన్ అక్కడ అడ్డంగా ఉండడం వల్ల ఆ బిషప్ మనకి ఇటువైపు F3 వరకు మాత్రమే రాగలదు. ఈ డైరెక్షన్ ఇంకొక డయాగ్నల్ తీసుకుంటే A2 టు G8 డయాగ్నల్లో చూస్తే కనుక F7లో అపోనెంట్ పాన్ ఉంది కాబట్టి మనం G8కి వెళ్ళాం, బట్ F7లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయొచ్చు. తర్వాత ఇంపార్టెంట్ పీస్ నైట్ అండి. ఇది కొంచెం శ్రద్ధగా వినాల్సిన విషయం, ఎందుకంటే బిషప్ రుక్ క్వీన్ లాగా నైట్ స్ట్రైట్గా వెళ్ళదు. ఇక్కడ పిక్చర్లో మీరు చూడొచ్చు నైట్ యొక్క డైరెక్షన్స్ని మీకు ఒక ఎల్ షేప్లో చూపించడం జరిగింది. సో ఇక్కడ మీరు నైట్ మూమెంట్స్ చూడొచ్చు. నైట్ ఉన్న ప్లేస్ నుంచి స్ట్రైట్గా 2 స్క్వేర్స్ వెళ్ళి 1 స్క్వేర్ either లెఫ్ట్ కానీ 1 స్క్వేర్ లేదా రైట్ సైడ్ కానీ వెళ్ళగలదు. అలాగే 2 స్క్వేర్స్ డౌన్ కిందకి రావచ్చు, అక్కడ నుంచి 1 స్క్వేర్ either అగైన్ లెఫ్ట్ లేదంటే 1 స్క్వేర్ రైట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా నైట్ 2 స్క్వేర్స్ లెఫ్ట్ వైపు వచ్చి 1 స్క్వేర్ అప్ లేదంటే 1 స్క్వేర్ డౌన్ వెళ్తుంది. రైట్ సైడ్ 2 స్క్వేర్స్ అగైన్ సేమ్ 1 స్క్వేర్ అప్ ఆర్ 1 స్క్వేర్ డౌన్. సో ఎలా చూసుకున్నా కూడా నైట్ ఒక ఎల్ షేప్లో మనకి కనిపిస్తుందండి, either రివర్స్ ఎల్ కానీ లేదంటే ఇన్వర్టెడ్ ఎల్. సో 2 స్క్వేర్స్ స్ట్రైట్గా వెళ్తే 1 స్క్వేర్ సైడ్కి వెళ్తుంది, సింపుల్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నైట్కున్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అండి, మిగతా పీసెస్ దేనికి లేని ఒక క్వాలిటీ నైట్స్కి ఉంది. ఏంటంటే నైట్ జంప్ చేయగలదు, ఒక స్క్వేర్ నుంచి ఇంకో స్క్వేర్కి జంప్ చేయగలదు. మధ్యలో ఏమైనా పీసెస్ అడ్డంగా ఉన్నా కూడా వాటి మీద నుంచి నైట్ వెళ్ళగలదండి. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్టయితే నైట్కి అడ్డంగా పాన్స్ ఉన్నాయి. సో నైట్ మనకి ఏ స్క్వేర్కి అయితే వెళ్ళగలదో అవన్నీ గ్రీన్ కలర్లో మీకు చూపించడం జరిగింది. సో B6 C7 E7 D6 F4 E5 స్క్వేర్స్కి వెళ్తుందండి. ఈ 2 స్క్వేర్స్కి వెళ్ళదు నైట్, ఎందుకంటే C3 అండ్ B4లో మన ఓన్ పాన్స్ ఉన్నాయి. మన పాన్స్ని మనం క్యాప్చర్ చేసుకోలేము, వాటి మీద మన నైట్ని రీప్లేస్ చేస్తూ అక్కడ ఉంచడం జరగదు. ఒకటే స్క్వేర్లో 2 పీసెస్ని పెట్టలేము కాబట్టి మన పీసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్క్వేర్స్కి నైట్ రాదు. అలాగే అపోనెంట్ స్క్వేర్ E7లో అపోనెంట్ బిషప్ ఉంది, B6లో అపోనెంట్ పాన్ ఉంది. ఆ రెండింటిని మనం క్యాప్చర్ చేయగలం కావాలనుకుంటే. సో ఇక్కడ ఇంకా మీరు చూడొచ్చు మధ్యలోని 3 పాన్స్ అడ్డంగా ఉన్నాయండి. 3 పాన్స్ ఇక్కడ రుక్ కూడా అడ్డంగా ఉంది, అయినా కూడా మన నైట్ వాటి నుంచి జంప్ చేసి E3 లేదంటే F4 స్క్వేర్కి రాగలదు. సో మధ్యలో ఏమైనా పీసెస్ అడ్డం ఉన్నా కూడా జంప్ చేయగలదు, కేవలం జంప్ చేస్తుంది కానీ మధ్యలో ఉన్న పీసెస్ అన్నింటినీ కూడా క్యాప్చర్ చేసే రైట్ లేదు మనకి. కేవలం వాటి మీద జంప్ చేయగలం. ఎక్కడికైతే జంప్ చేసి ఫైనల్గా ఏ స్క్వేర్కి వెళ్తున్నామో అక్కడ ఉన్న పీసెస్ని మాత్రమే క్యాప్చర్ చేయగలం. చివరిగా మనం తెలుసుకోవాల్సింది పాన్స్ కోసం అండి. పాన్స్ చాలా ఇంపార్టెంట్ పీసెస్ అవి కూడాను, ఎందుకంటే మిగతా పీసెస్లా కాకుండా పాన్స్ ఒకసారి మనం ముందుకు వేసిన తర్వాత మళ్ళీ అవి వెనక్కి రావు. సో మనం పాన్స్ మూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ స్క్వేర్ నుంచి పాన్ను మనం ఐదర్ 1 స్క్వేర్ లేదంటే 2 స్క్వేర్స్ కూడా మూవ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్క్వేర్ నుంచి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, మేబీ ఫస్ట్ మూవ్లోనే 2 స్క్వేర్స్ వెళ్తుందేమో, తర్వాత నుంచి మిగతా పాన్స్ అన్నీ కూడా ఒక మూవే ఆడాలని చాలామంది ఒక అపోహలో ఉంటారు. ఫస్ట్ మూవ్ అనే కాదు, ఎనీ మూవ్ ఎనీ పాన్ అది కనుక మనకి ఫస్ట్ ర్యాంక్లోనే ఉండుంటే, అంటే దాని స్టార్టింగ్ ప్లేస్లోనే ఉండుంటే దాన్ని మనం 2 మూవ్స్ ఆడొచ్చు. ఏదైతే 2 మూవ్స్ అయినా ఆడొచ్చు, 1 మూవ్ అయినా ఆడొచ్చు, అది మన చాయిస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వైట్ తన ఏ అండ్ బి పాన్స్ రెండింటిని కూడా 2 మూవ్స్ ఆడాడు. బ్లాక్ మాత్రం ఒక పాన్ 2 మూవ్స్, ఒక పాన్ని 1 మూవ్ ఆడారు. సో వాళ్ళ చాయిస్ అది. సో పాన్స్తో ఇంకొక టిపికల్ క్వాలిటీ ఉంది, అవి మూవ్ చేసేటప్పుడు స్ట్రైట్గా వెళ్తాయి, బట్ క్యాప్చర్ చేసేటప్పుడు మాత్రం డయాగ్నల్గా క్యాప్చర్ చేస్తాయి. ఈ పాన్ కోసం మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, పాన్ కనుక లాస్ట్ ర్యాంక్కి ఆఖరి గడిలో కనుక తీసుకెళ్ళగలిగితే దాన్ని ప్రమోషన్ చేసుకొని మనకు నచ్చిన పీస్ తీసుకోవచ్చండి. చాలా సందర్భాల్లో మనం క్వీన్ తీసుకుంటాం, ఎందుకంటే అన్నిటికంటే క్వీన్ పవర్ఫుల్ కాబట్టి. కానీ ఇక్కడ క్వీన్ అనే కాదు, మనకి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రమోట్ చేసిన తర్వాత నేను
క్వీన్ తీసుకున్నాము. జనరల్గా మనకు ఒక క్వీన్ ఉంటే మనం ఇంకొక రెండోది క్వీన్ తీసుకోకుండా వేరే రుక్ కానీ బిషప్ కానీ తీసుకోవాలేమో అనుకుంటారు. అలా కాదు, మనకి ఆల్రెడీ ఒక క్వీన్ ఉన్నా ఇంకో రెండో క్వీన్ కూడా తెచ్చుకోవచ్చు. సో 2 క్వీన్లు ఉండగా మూడో పాన్ ప్రమోట్ చేసి మూడో క్వీన్ కూడా తెచ్చుకోవచ్చు. సో అలా ఎన్ని క్వీన్స్ అయినా మనం తీసుకోవచ్చు. మనకు ఒకవేళ ప్రమోట్ చేసిన తర్వాత మనకు అవకాశం ఉంటే మనం క్వీన్ కావాలని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని క్వీన్ అయినా ఇవ్వాల్సిందే. సో ఇక్కడ మీరు చూడండి, మనకి ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. క్వీన్, రుక్, బిషప్, నైట్ ఏదైనా మనం తీసుకోవచ్చు. సో బిషప్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళింది కాబట్టి బిషపే తీసుకోవాలి, రుక్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళింది కాబట్టి రుక్కే తీసుకోవాలన్న రూల్ అయితే లేదు. అది కేవలం అపోహ మాత్రమే. సో మనం ప్లాన్ ప్రమోట్ చేసినప్పుడు మనకు నచ్చిన పీస్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అన్ని పీసెస్, వాటి పేర్లు, వాటిని ఎలా నడపాలి, ఒక్కొక్క దానికి ఎన్నో వాల్యూ కూడా తెలుసుకున్నారు కాబట్టి నౌ వీఆర్ రెడీ టు ప్లే గేమ్. మనం ఇప్పుడు ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇనిషియల్ సెటప్ బోర్డ్ ఎలా ఉంటుందో మీకు ఇంతకు ముందే చూసారు. వైట్ సైడ్ నుంచి 1 to 8 నెంబర్స్ కనిపిస్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు బ్లాక్ సైడ్ నుంచి చూస్తే కనుక సీరియల్ నెంబర్స్ 8 to 1 రివర్స్లో కనిపిస్తుంది. అలాగే ఆల్ఫాబెట్స్ కూడా H to A. సో వైట్ సైడ్ నుంచి ఆడే వాళ్ళకి సో నోటేషన్ రాసేటప్పుడు అది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. బ్లాక్ సైడ్ నుంచి ఆడే వాళ్ళకి ఫస్ట్ టైం ఇనిషియల్గా కొద్ది రోజులు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. సో ఆ నెంబర్స్ అనేవి వైట్ సైడ్ నుంచే జనరల్గా కౌంట్ చేస్తామండి, 1 to 8 or 8 to H. సో బ్లాక్ సైడ్ నుంచి అది చూసేటప్పుడు రివర్స్లో కనిపిస్తుంది, బట్ ఆడే కొద్దీ యూ విల్ బీ యూజ్ టు ఇట్. సో ఇప్పటి వరకు మనం గేమ్ యొక్క రూల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నాం. సో తర్వాత లెసన్ నుంచి మనం ఫండమెంటల్స్ ఆఫ్ ద గేమ్, అంటే ఆటలో కొన్ని ప్రాథమికంగా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. మొదలెట్టే ముందు జనరల్గా చెస్ని 3 భాగాలుగా విభజిస్తారండి, ఓపెనింగ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్. సో మనం ఓపెనింగ్ ప్రిన్సిపల్స్తో మొదలు పెడదాం తర్వాత లెసన్. థ్యాంక్ యూ. రామచంద్ర చెస్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.